అయిపోయినాయి అంటే పోలింగ్ ముగిసిందంటే వెంటనే ఇమీడియట్గా ఆ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ టీవీల్లో వచ్చేస్తాయి, ఎవరు గెలుస్తారు ఏంటి అనే అంచనాలు చెప్పేస్తారు. కాకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 4వ విడత ఎన్నికలు మాత్రమే పూర్తయినాయి, ఇంకా 3 విడతల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేయరు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం. అందుకే సర్వే సంస్థలన్నీ చాలా సైలెంట్గా ఉన్నాయి. కానీ జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలకి మొత్తం 7 విడతల పోలింగ్ పూర్తయిపోతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఇమీడియట్గా సాయంత్రం 5 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి అయితే సర్వే సంస్థలన్నీ చాలా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని టీవీ ఛానల్ డిబేట్లో ఆ సర్వే సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ప్రాయంగా అయితే మాత్రం కొన్ని అంచనాలు వాళ్ళ లెక్కలు అయితే చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు అందుతున్న సమాచారం, అలాగే గ్రౌండ్ లెవెల్లో నమోదైన పోలింగ్, ఎందుకంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ని మాత్రమే వాళ్ళు అంచనా వేసుకుంటారు. ఆ పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత